హాయ్. నమస్తే అండి. ఇవాళ నేను బిర్యానీ చేస్తున్నా. ముందుగా బాస్మతి రైస్ తీసుకొని 4, 5 సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని నూనేసుకొని పలావ్ సామాన్లు, బిర్యానీ ఆకు గూడా యేసుకొని ఏయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు గూడా యేసి ఏగనివ్వాలి. ఏగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యేసుకొని పచ్చివాసన పోయాక ధనియాల పొడి, చెక్క లవంగాల పొడి, పెరుగు గూడా యేసుకొని ఏయించుకోవాలి. నూనె ఇట్లా పైకి తేలేటప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని గూడా యేసుకొని ఒక్క నిమిషం అలా తిప్పేసి కొత్తిమీరేసుకొని నీళ్లు పోసుకోవాలి. ఉప్పు గూడా యేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇట్లా నీరంతా ఎగిరిపోయాక పెనం పెట్టుకొని మళ్ళీ గిన్నె పెట్టుకోవాలి. పసుపు కలిపిన నీళ్లు కొంచెం పోసుకోవాలి. మీకు నచ్చితే గనక ఫుడ్ కలర్ గూడా యేసుకోండి. నెయ్యి, కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర గూడా యేసుకొని దమ్ పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నాకైతే చాలా బాగొచ్చింది. రైస్ అయితే చాలా బావుంది. ఇప్పుడు చికెన్ కూర యేసుకొని ఉల్లిపాయ ముక్క గూడా పెట్టుకొని తింటే చాలా బావుంది. వీడియో నచ్చితే గనక ఒక లైక్ జేయండి. సబ్స్క్రైబ్